హైదరాబాద్ మహానగరంలో జోరు వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునుగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. అమీర్పేట పరిధిలోని ముంపు కాలనీలో ఆకస్మికంగా పర్యటించిన రేవంత్ రెడ్డి నాలాల ప్రక్షాళన చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో పలు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు రోడ్లపై వరదతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేట బుద్ధనగర్ పరిధి గంగూబాయ్ బస్తీలో ఆకస్మికంగా పర్యటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్తో కలిసి వీధుల్లో తిరుగుతూ అక్కడి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. బస్తీవాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే ముంపు బెడద తప్పడం లేదని సీఎంకు స్థానికులు తెలిపారు. వర్షం పడ్డప్పటి నుంచి ప్రతిసారి మాకు వాటర్ రావడం, ఇంట్లలో మునిగిపోవడం కామన్గా జరిగిపోతుంది. కానీ ఈ చిన్న వర్షానికి ఎందుకు మాకు ఇల్లులు మునుగుతున్నాయి అంటే కారణం మెయిన్గా ఇలా సీఎం గారు వచ్చారు, ఈ సైట్కి విజిట్ చేశారు. ఇక్కడ విజిట్ చేసి మాకు ఏమైనా హామీ ఇచ్చారంటే ఈ మోరీ ఎలా కట్టారు, ఇలా హైట్ లేదు, స్లాంటింగ్ లేదు, ఎలా కట్టారని అడిగారు. దీన్ని మొత్తం ప్లాన్ అప్ చేంజ్ చేసి కొత్త ప్లాన్ 1 monthలో నాకు ప్రజెంట్ చేయాలని చెప్పేసి రంగనాథ్ గారికి ఆదేశాలు ఇచ్చారు. సార్ ఈ నాకు వచ్చిన రాత్రి నా కొడుకుని మా గలిగి తీసిండు. ఇల్లు ఆ ఇళ్లలో కూడా తీసిరు. 3 ఇండ్లు ముద్దలు అయినాయి. మగ పిల్లల రోడ్డు మీద పాపం ఆ పిల్లలుండి వాళ్ళు కాపాడేటోళ్ళు వాళ్ళు కాపాడిరు. కానీ మాకు మాత్రం మా గల్లీది మంచిగా సాల్వ్ చేయండి. అన్ని గల్లీలు మంచిగా ఉండాలి. యూసఫ్గూడ నుంచి మైత్రి 1 నుంచి ఎర్రగడ్డ అటు నుంచి మొత్తం ఈ వాటర్ ఫ్లో లెవెల్ ఇటు ఉంది. ఆ కనెక్షన్స్ ఇచ్చే ప్రాసెస్లో ఆ లెవెలింగ్స్ బాగాలేకపోవడం వల్ల ఉన్న నాళాల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు, ఇళ్లలోకి వెళ్తున్నాయి. అది సాల్వ్ చేయాలని మేము కోరుకుంటాం. చేయండి, టెక్నికల్గా దాన్ని పరిశీలించండి అని విన్నపించుకోవడం జరిగింది. ప్రాక్టికల్గా సొల్యూషన్ ఏంటో పర్మనెంట్ చూడండి అని చెప్పడం జరిగింది. మౌలిక సదుపాయాలు వారు చేస్తామని మాట ఇచ్చారు, అది సంతోషం. అది చెయ్యాలని కూడా మేము కోరుకుంటాం. ప్రయత్నిద్దాం, చేద్దాము అని స్పందించారు. కాబట్టి వారు స్పందించి దాని రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే పార్టీలకు అతీతంగా మేము ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తాం. ఏళ్లుగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్థానికులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. స్థానికులు చెప్పిన ఇబ్బందులపై క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంత ఖర్చైనా నిధులిస్తామన్న ముఖ్యమంత్రి వరద నిలవకుండా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నాలాలను ఆక్రమణ చెర నుంచి విడిపించి వరద సాపీగా పోయేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో బస్తీవాసులు ముఖ్యమంత్రితో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. భద్రతా సిబ్బంది వారించినా సీఎం వారిని దగ్గరకు తీసుకుని సెల్ఫీలకు అవకాశం ఇచ్చారు. మీద లేకుండా కలెక్షన్ ఒక పాయింట్ చేయాలి, అక్కడ నుంచి ఎగ్జిట్ ప్లాన్ చేసేది, రోజు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పైన నుంచి ఎంత వాటర్ ఎంత అవుతుంది, ఏం చేస్తాను, ఏం చేసుకోదు పుస్తకాలు అదే అదే అమ్మ అందుకే చూసుకోదాం చేపిస్తాం. మొత్తం మెల్కతో సార్ కూడా చాలా ఇది సడన్ ఇన్స్పెక్షన్ చెప్పలే అఫీషియల్ ప్రోగ్రామ్ ఈ పేరమ్మా కాదమ్మా వాటర్ హార్వెస్టింగ్ వెళ్ళాగా పెద్ద వెల్ డిజైన్ చేసి క్లోజ్ చేసి ఒక లెవెల్కి అబ్స్ట్రక్షన్ వస్తుంది, ఇక బ్యాక్ కొడుతుంది. within minutes ఈ క్లౌడ్ బస్ట్ అయినప్పుడు మొత్తం నిలుకొనిపోతుంది. తర్వాత అక్కడక్కడ అపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, డిజైన్ చేయాలి. ఇదే సమయంలో హైదరాబాద్ మహానగరంలో వరదలపై జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జీహెచ్ఎంసీ చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ప్రజా సమస్యలపై గతం కంటే వేగంగా స్పందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరిన మంత్రి ప్రభాకర్ కార్యాలయాల నుంచి అందరూ ఒకేసారి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే మీకు తెలుసు 141 వాటర్ ల్యాగింగ్ సెంటర్ల నుంచి 86 కంప్లీట్ అయినా, ఇంకొక 20 ఆన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మిగతా వాటికి సంబంధించి కూడా 5-6 ముఖ్యంగా ఇప్పుడు మైత్రి వనమో లేకపోతే ఇంకా మసప్ ట్యాంక్ దగ్గరనో ఎన్ఎండిసి దగ్గర ఇటువంటి కొన్ని వాటిని పరిష్కరించాల్సిన అవసరం. వాటి వలన ఆ ట్రాఫిక్ జామ్ అయి దాని ఇంపాక్ట్ సిటీ అంత మీద పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం.
వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళిక తీసుకొని పోతాను. ఇష్యూస్ లేవు. హైదరాబాద్ చాలా అద్భుతంగా అన్ని మేనేజ్మెంట్ అవుతున్నాయని మేమేం చెప్తలేం. కానీ గతం కంటే ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే విధానంతో అధికారులందరినీ సమన్వయం చేసే విధంగా మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేము యావత్ కేబినెట్ తో పాటుగా గౌరవ మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నాం.